అతను కూడా ఏదైనా ₹1,00,000 పెట్టి ఆ ప్లేస్ కావాలనుకుంటే కనుక అతను అమ్ముకోవచ్చు. కానీ ఏంటంటే అది ఆ విధంగా జరుగుతుంది తప్ప వ్యాపారం అనేది అదైనా సరే వాళ్ళ దగ్గర ₹1,00,000 లేకపోయినా సరే ఒక విధంగా అప్పు చేసైనా పెట్టి ఆ ప్లేస్ ను పొంది వాళ్ళ అమ్మకం సాగించుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటారు. అక్కడ అది వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆలోచించి ఆ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలండి మనం. ఎలాగంటే దీనికి సంబంధించి నారా లోకేష్ గారు స్వయంగా ట్వీట్ చేశారు. డియర్ వాలి, నేను ఈ విషయంలో నేను సారీ చెప్తున్నాను, మీకు మీ కుటుంబానికి ఏమీ నష్టం జరగదు. ఇదేదో కొంతమంది కమ్యూనల్ లేదా రిలీజియస్ డివిజిటీ వల్ల ఆ విధంగా జరుగుతుంది, కానీ ఎవరో కూడా ఆ విధంగా వ్యవహరించడం ప్రవర్తించడం అది కరెక్ట్ కాదు. నేను తొందరలో మిమ్మల్ని కలుస్తాను, కలిసి మీ బన్ ఏదైతే మీ కోవా బన్ నేను తింటాను, మీరేమీ ఆధైర్యపడకండి అని ఆయన ధైర్యం చెప్పడం అనేది నారా లోకేష్ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయనకి కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు వాళ్ళు రెడీ చేసే ఫుడ్ లో హలాల్ చేస్తారు, అది కూడా తప్పే కదా అని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? యాక్చువల్గా చేస్తారంటే అది కొంతమంది అభిప్రాయం అండి, ఇది కొంతమంది సృష్టి కూడా. ఇప్పుడు యాక్చువల్గా చాలా చోట్ల మనం ఏదన్నా కొంచెం ఇంగు ఎక్కువైనా సరే ఈడేదో మనల్ని ఏదో చేయడానికి దానివల్ల నాకు కడుపు నొప్పి లేకపోతే తలనొప్పి వచ్చేసింది, ఇది రకరకాలుగా చెప్తాం. మనం సృష్టించేసి ఒక సమాజంలో ఒక భయాన్ని కలిగించాలంటే ఏదైనా చెప్పొచ్చండి. ఈ రాత్రి కనుక 8 దాటాక మీరు బయటకు వచ్చారా, మిమ్మల్ని ఏదో తినేస్తుంది అని భయపెడితే అది వైరల్ అయిపోద్ది. ఆ చెత్త న్యూస్ వినేవాళ్ళు ఉంటారు, కానీ అది నిజమా కాదని నమ్మేవాళ్ళు ఉంటారు. ఏదైనా సరే నిజాలు తెలుసుకుని దాని వ్యవహారం తెలుసుకునే విధంగా మాట్లాడితే బాగుంటుందండి. ఆ విధంగా ఏంటంటే చిన్న చిన్న వ్యాపారులు మాత్రం ఎవరో దెబ్బతీయద్దండి. వాళ్ళైతే మనల్ని చంపేయడానికో మనల్ని ఏదో హాని చేయడానికి అయితే కాదు. పెద్ద పెద్ద విషయాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి అని అంటారు, అది అన్ని రకాలుగాను అన్ని మతాల్లోనూ జరుగుతాయి. ఇప్పుడు సపోజ్ వాళ్ళ దగ్గర కొనకండి, వీళ్ళ దగ్గర కొనకండి, వాళ్ళు మన కోసం ఇలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు అని కొంతమంది సృష్టిస్తారు. అవి దానికోసం ఏంటంటే అది మతపరంగా ఆపాదించేసుకుని నిజమే ఆడు ముస్లిం వాడు కదా మనం వాళ్ళ దగ్గర కొనకూడదు, ఇదిగో ఈడు హిందువాడు కదా వీడి దగ్గర కొనకూడదు అని ఈ లేనిపోని వాళ్ళ చిల్లర మైండ్ తోటి చిల్లరగా ఆలోచిస్తారు. కానీ అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి. ముస్లింలైనా మన పక్కనుండే సోదరులు, వాళ్ళని మనం గౌరవిస్తే వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. ఆ విధంగా గౌరవంగా అన్నదమ్ముల కింద ముందుకెళ్ళిపోవాలి తప్ప వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసి వాళ్ళ కుటుంబాలు దెబ్బతీసే విధంగా మాత్రం మన వ్యవహారాలు ఉండకూడదు అనేది నా విధానం. ఓకే.